నమస్కారం కిరణ్ టీవీ భక్తి ప్రేక్షకులకి స్వాగతం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష వాస్తు నిపుణులు జేఎస్ శాస్త్రి గారు. నమస్కారం గురుగారు. గురుగారు, మార్చ్ 1 తారీఖు నుంచి కుంభరాశి వాళ్ళకి అసలు ఎలా ఉండబోతుంది గురుగారు? శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాగణాధిపతి నమః. శ్రీ మహాసరస్వతి నమ. ఓం శ్రీమాత్రే నమః. కుంభరాశి యొక్క గ్రహస్థితి చూసినట్టయితే ముఖ్యంగా కుంభరాశి ధనిష్ట నక్షత్రం 3-4 పాదాలు, శతభిష నక్షత్రం 4 పాదాలు, పూర్వభాద్ర నక్షత్రం 1-2-3 పాదాలు ఈ యొక్క కుంభరాశి. ఈ కుంభరాశి గ్రహస్థితి చూసినట్టయితే ఈ యొక్క మాసంలో ఏ విధంగా ఉందంటే, జన్మస్థంలో రవి, తదుపరి ద్వితీయ స్థాన సంచారం, జన్మస్థ శని, ద్వితీయంలో రాహు, శుక్రుడు, బుధుడు, తర్వాత చతుర్థంలో గురువు, పంచమంలో కుజుడు వక్రి, తర్వాత కేతు వచ్చేసి వీరికి ఈ యొక్క కుంభరాశి వారికి అష్టమ స్థానంలో కేతువు ఈ గ్రహస్థితి ఉంది. ఈ కుంభరాశి వారికి ఇప్పటికి కూడా ఏదైతే ఇబ్బందులు పడుతున్నారో, అంత కష్టంతో ఏదైతే ఏలినాటి శని ప్రభావం ఉందో కొంత వెసులుబాటు అనేది చెప్పబడింది. ఎందుకంటే ద్వితీయ స్థానం మారుతున్నారు శని. అట్లానే రవి జన్మస్థానం నుంచి మార్చి 14 నుంచి ద్వితీయ స్థానం సంచారం కాబట్టి కొంత అతి ఉష్ణంతో కొన్ని ఇబ్బందులు బాధపడుతుంటారు. అంటే తలనొప్పులు కానీ లేదా మోకాళ్ళ నొప్పులతో బాధపడుతున్నట్టు కుంభరాశి వారికి కొంత వెసులుబాటు అనేది వచ్చే అవకాశం ఉండే 14 తర్వాత నుంచి. అట్లానే ద్వితీయ స్థానంలో శుక్రుడు, బుధుడు ఉండటం వల్ల వక్రే ఉన్నారు కాబట్టి వీళ్ళకి మంచి సోదరవర్గం కానీ, కుటుంబంలో కానీ, బంధుప్రీతి కానీ, విందు వినోద కార్యక్రమాల్లో కానీ, శుభవార్తలు కానీ అత్యధికంగా ఉచ్చారమయ్యే అవకాశం ఉంటుంది. ఇవన్నీ కూడా వినే అవకాశం ఉంటుంది వారికి. బంధుమిత్రాదులతో కూడా చాలా చక్కగా ఉండటం, వాళ్ళతో వీళ్ళకి అనుబంధాలు బాగా ఉండటం, వాళ్ళతో వీళ్ళకి కొంత సహకరించే యొక్క మాసంగా గోచరిస్తుంది ఇక్కడి నుంచి. తర్వాత రాహు ద్వితీయంలో ఉండటం వల్ల కొంత ధనపరంగా చిక్కులైతే మాత్రం ఉంటాయి. అవి కొంత నెమ్మదిగా నెరవేరుతుంటాయి. కాకపోతే వీళ్ళకి రాహు ద్వితీయంలో ఉండటం వల్ల ధనం ఎక్కువ ఉన్నా దాన్ని వెచ్చించడం ఎక్కువగా ఉండటం, అధికంగా ఖర్చు చేయటం, తద్వారా వీళ్ళకి కొంత నష్టమయ్యే అవకాశం ఉంది. చతుర్థంలో గురువు ఉండటం వల్ల బంధుమిత్రాదుల ద్వేషాలు ఉన్నా కూడా వీళ్ళతో కలిసిపోతారు. ఎందుకంటే అది ఎక్కడి వరకు అంతవరకే, కానీ ప్రతి విషయంలో మనం వాటిని చూసుకోకూడదని ఉంటుంది. పంచమంలో అంటే కుజుడు వక్రై ఉన్నాడు కాబట్టి వక్రగమనంలో ఉన్నట్టు కుజుడు పంచమంలో ఉండడం వల్ల సంతానం మాటినకపోవటం, వాళ్ళ వల్ల చికాకులు చింతలు ఉండటం అనేది జరుగుతుంది. అష్టమంలో కేతు ఉండడం ఆకస్మిక ప్రయాణాలు జరుగుతాయి. ఆకస్మిక ప్రయాణాలతో కొంత లాభాలు చిక్కునే అవకాశం ఉంటుంది. రాజకీయ నాయకులు కానీ, వ్యాపారవేత్తలు కానీ కొంత స్తబ్దుగా ఉండే అవకాశం ఇప్పుడిప్పుడే బయటపడుతుంటారు సమస్య నుంచి పరిష్కారంగా. అదే మిగతా సాంకేతిక ఇప్పుడు మీడియా రంగంలో ఉండేటువంటి వారికి కానీ కొంత యోగప్రదంగా ఉంది. ఎందుకంటే ఒక్కసారిగా వీళ్ళ పేరు పైకి వచ్చే అవకాశం ఉంటుంది అనూహ్యంగా. అటువంటి విషయాలు చాలా అద్భుతంగా గోచరిస్తుంది. తర్వాత ఆరోగ్యపరంగా కొన్ని చికాకులు, ఇబ్బందులు వేడి ఉంటాయని చెప్పన్నా కదా, ఆరోగ్యపరంగా కూడా కొన్ని మెలకువలు తీసుకోవడం, జాగ్రత్తలు తీసుకోవడం మంచిది. ముఖ్యంగా వీరికి వృత్తిరీత్యా ఉద్యోగంలో ఉండేటువంటి వారికి కొంత ఇబ్బందులు ఉంటాయి. ఎందుకంటే ఈ కుంభరాశి వారికి దశమ స్థాన గురువు చతుర్థంలో ఉండటం వల్ల కొంతవరకు ఇబ్బందులు కలుగుతాయి ఉద్యోగంలో. కాబట్టి మీ పేరును కొట్టేస్తారు యువతలోడు. పనిచేసింది మీరైతే చేసింది నేను చెప్పుకోవటం వల్ల నేను చెప్పిన సలహానే వాళ్ళు పాటించారని చెప్పి తద్వారా మీ యొక్క సలహాలు వాళ్ళు తీసుకోవడం జరుగుతుంది. అప్పుడు జాగ్రత్తగా మీరు ఏదైతే ఒక సలహాలు కానీ సూచనలు కానీ ఎవరికైనా ఇచ్చేది ఉంటే మీది పైకి వచ్చేటట్టుగా పెట్టుకోండి. అంతే అది లీక్ చేయటం వల్ల వాళ్ళు అది తీసుకొని వాళ్ళ ఆసరాగా చేసుకొని తద్వారా మేము చెప్తేనే వాళ్ళు విన్నారు, అదేవిధంగా వాళ్ళు చెప్తున్నారు అనే సూచన మీ మీద ఆపాదించడం జరుగుతుంది. కాబట్టి ఏదైనా స్ట్రైట్ ఫార్వర్డ్గా మీ ఉద్యోగంలో మీరు చేసే వృత్తిలో స్ట్రైట్గా మాట్లాడండి, ఫలితాలు పొందండి. అన్ని సక్రమంగా జరగాలి అంటే ఎలాంటి దైవపరమైన కార్యక్రమాలని చేయమంటారు? నవగ్రహ హోమం చేసుకోవటం మంచిది. తర్వాత అఘోర పాశుపతాభిషేకం కానీ, అఘోర హోమం కానీ ఇట్లా శనేశ్వరుడికి చేసుకున్నట్లయితే మంచి ఫలితాలు ఉంటాయి. ఓకే, ఏ కలర్ దుస్తులు ధరించమంటారు గురువుగారు? వీళ్ళకి ఈ రంగు అనేది వచ్చేదానికంటే కనుక ఏదైనా కానీ దైవ ప్రేరితంగా రంగులో చెప్పేదానికన్నా దైవ ప్రేరితంగా వెళ్ళటం మంచిది. ఓకే గురుగారు, ఎంతో చక్కటి విషయం తెలిపినందుకు ధన్యవాదాలు గురుగారు.